మిత్రులారా, రష్యాలోని స్వర్డ్లోస్కాయా ఓబ్లాస్ట్ ఇది రష్యాలోని అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం అన్నమాట. ఈ స్వర్డ్లోస్కాయా ఓబ్లాస్ట్ అనేది సహజ వనరులకు పెట్టింది పేరు. ఇక్కడ ఒకటేంది ఏకంగా 34 రకాల ఖనిజాలు సహజ వనరులు దొరుకుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు రష్యాకు అదేవిధంగా ఉక్రెయిన్కి మధ్య యుద్ధం అయితే జరుగుతూ ఉండదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్కిల్ లేబర్ అంతా కూడా యుద్ధంలో పోయి డైరెక్ట్గా పాల్గొంటున్నారు. యుద్ధంలో పాల్గొనలేని వాళ్ళు ఈ సైన్యానికి అదేవిధంగా ఈ లాజిస్టిక్స్కు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇక్కడ తిరిగి వచ్చినా కూడా దాంట్లో మైనింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఈ సహజ వనరులన్నింటినీ కూడా బయటకు తెలియరు. కాబట్టి రష్యా ఇప్పుడు ఏం చేసింది అయ్యా అంటే మన భారతదేశం నుంచి 10 లక్షల మందిని ఈ స్కిల్స్ ఉన్నటువంటి యువకులందరినీ కూడా రష్యాకి అయితే ఆహ్వానిస్తుంది. ఎవరైతే అక్కడికి పోతారో వాళ్లకు తిండి అదేవిధంగా వస్తే పోను ₹1,00,000 శాలరీ అయితే ఇవ్వనున్నారంట. పైగా ఏంటంటే అక్కడ దొరికేటటువంటి ఖనిజ సంపదను అంతా కూడా కారు చౌకగా మన మిత్రదేశం రష్యా మన భారతదేశానికి అందించున్నది. అది విషయం. ఎట్లున్నది న్యూస్? బాగుంది కదా.